సైకోల రాజ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం. ఇదేమీ ఆర్జీవీ సినిమా టైటిల్ కాదు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు సరిగ్గా సరిపోయే టైటిల్. నందిగం సురేష్ నుంచి వల్లభనేని వంశీ వరకు ఈ 7 నెలల కాలంలో కూటమి సర్కారు టార్గెట్ చేయని వైఎస్ఆర్సీపీ నాయకులు లేరు. వల్లభనేని వంశీ అక్రమ అరెస్టు మొత్తం లోకేష్ కనుసన్నల్లోనే జరిగిందనేది కంటికి కనిపిస్తున్న క్లియర్ పిక్చర్. సత్యవర్ధన్ జడ్జి ముందు అసలు విషయం బయట పెట్టడంతో కూటమి సర్కార్ అహం దెబ్బతింది. కొత్త కుట్రకు ప్లాన్ చేసింది. ప్రతి అడుగులోనూ అక్రమ మార్గం కనిపించింది. దాడులు చేసేది వాళ్లే, రివర్స్ కేసులు పెట్టేది వాళ్లే. ఇప్పుడు ప్రజలందరిలో కలుగుతున్న అనుమానం ఒక్కటే, ఈ 5 ఏళ్ల పాలనను తండ్రి కొడుకులు కక్ష సాధింపులకే వాడుకోబోతున్నారా? వంశీ అరెస్టు వెనుక అసలు ఏం జరిగింది? ఎక్కడెక్కడ చట్ట ఉల్లంఘనలు జరిగాయి? ఏ విధంగా అడ్డదారులు తొక్కారు? ఇవన్నీ క్లియర్గా మాట్లాడుకునే ముందు అసలు దెందులూరులో ఏం జరిగిందో తెలుసుకుంటే సైకోల రాజ్యంలో ఏం నడుస్తోందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక పెళ్లికి సంబంధించినటువంటి ఈవెంట్కి అటెండ్ అయిన సందర్భంలో ఏ విధంగా వ్యవహరించారు, దెందులూరులో ఏం జరిగిందనేది ఒక్కసారి మనం చూస్తే స్క్రీన్ పైన, ఆ తరువాత దాడులు చేసేది వాళ్లే, రివర్స్ కేసులు పెట్టేది వాళ్ళే అనేది క్లియర్గా అర్థమవుతుంది. వంశీ అరెస్ట్ విషయంలోనూ జరిగింది అదే. పట్టాభి అనేటటువంటి తెలుగు భాషా కోవిదుడు అక్కడ చేసినటువంటి, గన్నవరంలో చేసినటువంటి, మాట్లాడినటువంటి బూతు మాటలు రెచ్చగొట్టింది వాళ్లే. ఇప్పుడు అదే కేసుల్ని రివర్సల్ చేసి అరెస్టులు చేస్తోంది వాళ్లే. అందుకు సాక్ష్యంగా ఇంకొకటి ఈరోజు మీ ముందు ఉంచబోతున్నాను. దెందులూరు ఎమ్మెల్యే ఏం చేశారు? ఒక పెళ్లికి వెళ్ళి అక్కడ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి సంబంధించి అబ్బయ్య చౌదరి డ్రైవర్ పైన చింతమనేని దాడి చేశారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి డ్రైవర్ పైన చింతమనేని దాడి, ముందుగా మాటలతో బూతులతో రెచ్చిపోయారు. ఆ తర్వాత ఏం చేశారనేది ఒకసారి చూడండి ప్లీజ్. నిన్ను చంపేస్తానంటూ వీధి రౌడీలా రెచ్చిపోయిన చింతమనేని ఒక ఎమ్మెల్యే. గతంలోనూ ఆయన భాష మనం చూసాం. చంపేస్తానని బెదిరించారు. మీకు ఆ వాయిస్ అంతా కూడా నేను క్లియర్గా వినిపిస్తాను. అందరి ముందే రోత భాషతో చింతమనేని బూతు పురాణం, ఈ బూతు పురాణం కూడా బీప్ సౌండ్తో మీకు వినిపిస్తాను. ఆ ప్రయత్నం కూడా చేస్తాను. నెక్స్ట్, ఉద్దేశపూర్వకంగా దూషించి షూ వేసుకునే స్టిక్తో దాడి. చింతమనేని షూ వేసుకోవాలంటే ఒక స్టిక్ కావాలంట ఆయనకి. ఆ స్టిక్తో దాడి చేశారు. నెక్స్ట్, తన కారు వెళ్లేందుకు కావలసినంత దారి ఉన్న పక్కా ప్లాన్తో అటాక్ చేశారు. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి గమనించండి. పోలీసులు ఎవరిపైన కేసు పెట్టారనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. నెక్స్ట్, వీడియో రికార్డు కావడంతో ఉదయం కల్లా రివర్స్ కేసు. ఈ దాడి చేస్తున్న సమయంలో, ఈ బూతు పురాణం అందుకున్న సమయంలో అక్కడున్న వ్యక్తి వీడియో తీయడంతో వెంటనే ఉదయానికల్లా తన డ్రైవర్తో కేసు పెట్టించేటటువంటి ప్రయత్నం చేశారు. ఉదయానికల్లా రివర్స్ అయిపోయింది. చింతమనేని డ్రైవర్ పైనే దాడి జరిగిందంటూ రివర్స్లో SC ST అట్రాసిటీ కేసులు కూడా పెట్టేశారు. ఎమ్మెల్యే పైన పెట్టారు, మాజీ ఎమ్మెల్యే పైన, అబ్బయ్య చౌదరి, ఆయన అనుచరులు, ఎంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటే అందరిపైన పెట్టేశారు. మీకు ఆ వీడియో క్లియర్గా చూపిస్తాను. దాడి చేసింది వాళ్లే. రివర్స్లో మాజీ ఎమ్మెల్యే సహా 20 మందిపై, ఒకరి కాదు ఇద్దరు కాదు. మీకు ఆ సంఘటన చూపిస్తాను నేను విజువల్స్తో సహా. 20 మందిపై వైఎస్ఆర్సీపీ నాయకులపైన కేసు పెట్టేశారు. రైట్, ఒక్కసారి ఆ విజువల్ ప్లే చేయండి. అక్కడ ఏం జరిగిందో, పెళ్లికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి సంబంధించి అబ్బయ్య చౌదరి కూడా వివాహానికి వెళ్ళారు. ఆయన కారు పక్కనుంది. చింతమనేని కారు వెళ్ళడానికి దారి లేదంటూ చింతమనేని మాట్లాడినటువంటి మాటలు, అందుకున్నటువంటి బూతు పురాణం, చేసినటువంటి దాడి. ఒక్కసారి ఆ వీడియో చూపించండి. బాబు నాయుడు గారి ఫ్యాక్టరీలో తయారయ్యే వాళ్ళంతా కూడా ఇలాగే ఉంటారు. అక్కడ తల్లిని దూషిస్తున్నారు. అబ్బయ్య చౌదరి డ్రైవర్, ఒక డ్రైవర్ పైన ఒక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధి, బాధ్యతాయుతమైనటువంటి, ప్రజలెన్నుకున్నటువంటి పదవిలో ఉన్న వ్యక్తి ఇంత దారుణంగా నీచాతి నీచమైనటువంటి భాషలో అతని తల్లిని దూషిస్తున్నాడు.
అతని తల్లిని దూషిస్తున్నారు. నిజంగా ఆ డ్రైవర్ కాబట్టి వింటూ ఊరుకున్నారు. పైగా అతనిపైనే దాడి చేశారు. ఇక్కడ వివాదం ఏంటో మీకు క్లియర్గా నేను అర్థమయ్యేలా చెప్తాను. అక్కడ ఉన్నది అబ్బయ్య చౌదరి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆయన కారు, చింతమనేని కారు. అది ఆ చింతమనేని కారు వెళ్ళడానికి అక్కడ దారి లేదట. ఒకసారి గమనించండి, దారి ఉందా లేదా, వెళ్ళడానికి కావాల్సినంత ప్లేస్ ఉందా లేదా, అక్కడ ఉన్నా సరే ఉద్దేశపూర్వకంగా అక్కడ చూడండి, రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. కారు వెళ్ళడానికి కావాల్సినంత అక్కడ ప్లేస్ ఉంది, దారి బాగా ఉంది, అయినా సరే ఉద్దేశపూర్వకంగా అక్కడ అబ్బయ్య చౌదరి వెహికల్ కనబడగానే అహం రెచ్చిపోయి ఒక్కసారిగా ఆయన పైన బూతు పురాణం. నిజం చెప్తున్నాను సార్, నిజం చెప్తున్నాను, ఆ మాటలు వినలేరు. మనిషి జన్మ ఎత్తిన ఏ ఒక్కరు కూడా వినలేరు. మీ ఇంట్లో మీ పిల్లలుంటే, ఇంట్లో మహిళలుంటే ఇలాంటి మాటలు వినలేరని కాస్తంత ఇంగిత జ్ఞానం అనేది ఉంది కాబట్టే అవన్నీ బీప్ చేశాం. ఒక ప్రజాప్రతినిధి ఈ స్థాయిలో దిగజారిపోయి వ్యాఖ్యలు చేస్తే, బూతు పురాణం మాట్లాడితే, అతని తల్లిని దూషిస్తే, ఆ డ్రైవర్ ప్లేస్లో మనం ఎవరైనా ఉంటే నిజానికి ఆ మాటలు వింటూ బ్రతకలేం. కానీ చింతమనేని గారు ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి అలాంటి మాటలు మాట్లాడొచ్చా? మీకు వాట్సాప్లో, సోషల్ మీడియాలో అతని ఒరిజినల్ భాష ఏంటో పూర్తిగా వినొచ్చు. కానీ ఇక్కడ నేను అది ప్లే చేయలేను, అందుకే బీప్ వేశాను. తన కారు వెళ్ళడానికి తగినంత దారి ఉన్నా, ప్లేస్ ఉన్నా కావాలనే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా అబ్బయ్య చౌదరి డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అతన్ని బూతులు తిట్టి, అతని తల్లిని దూషించి, అనరాని మాటలని అతనిపైన దాడి చేసి, వైఎస్ఆర్సీపీ నాయకులపైన దాడి చేసి, ఉదయానికల్లా తన దగ్గర పనిచేసే డ్రైవర్తో కేసు పెట్టించారు. ఆ డ్రైవర్ ఎస్సీ అంటే మనం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు పెట్టేయచ్చు. ఇప్పుడు ఆ పని చేశారు అబ్బయ్య చౌదరి మీద. 20 మంది పైన, ఆయనతో పాటు 20 మంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేశారు. ఇది ఈ సైకోల రాజ్యంలో జరుగుతున్నటువంటి తంతు. ఇందులో ఏవి మార్ఫింగ్ చేసినవి కావు, చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేసిన ఏఐ వీడియోస్ కూడా కావు, ఒరిజినల్ వీడియోస్. మన చంద్రబాబు నాయుడు గారు కదా ఏఐ కనిపెట్టి ప్రపంచానికి అంతా పరిచయం చేస్తున్నారు. ఆ వీడియోస్ కాదు, ఒరిజినల్ వీడియో. ఎవరో మార్ఫింగ్ చేసింది కాదు, ఎవరు డబ్బింగ్ చెప్పిన వాయిస్ కాదు. ఇంత దుర్మార్గంగా నడుస్తోంది. ఈ కేసును ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే, వంశీ కేసు కూడా ఇలాంటిదే అని చెప్పడానికి. అందుకు సంబంధించి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఇలాంటి ఆధారమే ఒకటి చూపిస్తాను నేను. ఇలాంటిదే మీకు ఒక వీడియో చూపిస్తాను. నెక్స్ట్ వంశీ కేసు దగ్గరకు వచ్చేద్దాం మనం. వీళ్ళు బూతులతో రెచ్చిపోయి ఏ రకంగా మళ్ళీ రివర్స్ కేసులు పెడతారని 2023 ఫిబ్రవరి నాటి కేసును రివర్స్ చేసి తప్పుడు కేసులు పెట్టించిన కూటమి సర్కార్ 2023 ఫిబ్రవరిలో పట్టాభి అనేటటువంటి తెలుగు భాషా కోవిదుడు, తెలుగు భాష ప్రావీణ్యం కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి, చంద్రబాబు ఫ్యాక్టరీలో తయారైనటువంటి తెలుగు భాషా కోవిదుడు గన్నవరం వెళ్ళి బూతులతో రెచ్చిపోతే 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ కేసును వెంటనే అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ చేసి కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులపైన కేసు పెట్టించారు. ఫిబ్రవరి 10న వంశీ తనపై దాడి చేయలేదని జడ్జి ముందు సత్యవర్ధన్ వాంగ్మూలం ఇచ్చారు. ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేశారు. సత్యవర్ధన్ అనే వ్యక్తి వెళ్ళి, అయ్యా జడ్జి గారు ముందు దండం పెట్టి, ఈ కేసుకి నాకు సంబంధం లేదు, నన్ను బెదిరించి ఒక సాక్షిగా సంతకం తీసుకొని నా పైన దాడి చేసినట్టుగా, వంశీ దాడి చేసినట్టుగా వాళ్లే కేసు పెట్టేశారు. ఈ కేసు నుంచి నేను విత్డ్రా అవుతున్నాను, ఈ కేసుకి నాకు సంబంధం లేదు, నా పైన ఎవరు దాడి చేయలేదని జడ్జి ముందు చెప్పేశారు. అయిపోయింది, కుట్ర బట్టబయలైపోయింది. వెంటనే ఏం జరిగిందో చూడండి ఒకసారి. కూటమి నేతలు బెదిరించడం వల్లే తప్పుడు ఫిర్యాదు చేశానని సత్యవర్ధన్ చెప్పగానే, నెక్స్ట్ సత్యవర్ధన్ నిజం చెప్పడంతో లోకేష్ అహం దెబ్బతింది, కూటమి సర్కారు తట్టుకోలేకపోయింది. నెక్స్ట్ తమ కుట్ర బయటపడడంతో రగిలిపోయిన లోకేష్ అండుకో ఇప్పుడు ఏం చేశారు, వెంటనే ప్లాన్ బి తెరపైకి తీసుకొచ్చారు. వెంటనే సత్యవర్ధన్ కుటుంబంపై ఒత్తిడి చేసి మరో తప్పుడు ఫిర్యాదు ఆయనతో చేయించారు. వెంటనే సత్యవర్ధన్ తమ్ముడు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చేసి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసేశారని ఓ కేసు పెట్టించేశారు. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేశారంటూ తెల్లారేసరికి వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్టు చేసేశారు. నెక్స్ట్ సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లి టార్చర్ చేశారంటూ ప్లాన్ బి ఒకటి తెరపైకి తీసుకొచ్చారు. ప్లాన్ బి తెరపైకి తీసుకొచ్చారు. నెక్స్ట్ వంశీని అరెస్ట్ చేసిన వెంటనే విశాఖలో సత్యవర్ధన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక్కడేమో హైదరాబాద్లో
వంశీని అరెస్ట్ చేశారు. వంశీ కిడ్నాప్ చేసి తీసుకెళ్లి టార్చర్ పెట్టారంటున్నటువంటి సత్యవర్ధన్ని విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. రైట్. హైదరాబాద్లో సత్యవర్ధన్ ఉన్నాడన్న పోలీసులు విశాఖలో ఎలా అదుపులోకి తీసుకున్నారన్నదే ఇక్కడ పెద్ద మిస్టరీగా మారింది. నెక్స్ట్, 2 రోజులుగా సత్యవర్ధన్ను అదుపులోకి తీసుకుని పోలీసులు ఏం చేస్తున్నారన్నది మరో మిస్టరీ. ఇప్పటి వరకు అతను కిడ్నాప్ చేసిన వ్యక్తిని తీసుకొచ్చిన వ్యక్తిని ఎక్కడ పెట్టుకున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగించారా? లేదు, పోలీసుల దగ్గరే ఉన్నాడు. అతను ఏమైపోయాడో కూడా తెలియదు, పోలీసుల దగ్గర ఉన్నాడు. సత్యవర్ధన్ మరోసారి బెదిరించి వంశీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించే కుట్ర చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అసలు పాయింట్. ఇప్పుడు సత్యవర్ధన్ పోలీసుల అదుపులో ఉన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ వంశీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించే కుట్ర చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఒకసారి ఆ సత్యవర్ధన్ని విశాఖలో పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి లేదు వాళ్ళు చెప్పినటువంటి భాషని ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఏది? కిడ్నాప్ చేశారు కదా, కిడ్నాప్ చేసిన వ్యక్తిని రక్షించారు. రక్షించినప్పుడు పోలీసులు ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు? ఆ రక్షించినటువంటి వ్యక్తి ఎవరైతే బాధితుడు ఉంటారో ఆ బాధితుడిని ఎంత అందంగా తీసుకెళ్తున్నారో, ఎంత బాగా తీసుకెళ్తున్నారో ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి. మన పోలీసుల వ్యవహార శైలి అది చూడండి. కిడ్నాప్ అయిన వ్యక్తిని పోలీసులు తీసుకెళ్తున్నారు. అది తీసుకెళ్లే విధానమా, అదుపులోకి తీసుకునే విధానమా? పోలీసుల క్రౌర్యం, కాకీల క్రౌర్యం, పోలీసు దెబ్బ ఎలా ఉంటుందనేది చాలా క్లియర్గా ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది. అతను కిడ్నాప్ అయిన వ్యక్తి, అతన్ని టార్చర్ పెట్టిన వ్యక్తి, పోలీసులు అదుపులోకి తీసుకుని బలవంతంగా చొక్కా బట్టి కాలర్ బట్టి లాక్కెళ్తున్న వ్యక్తి. క్లియర్గా చూడండి సార్, రాష్ట్ర ప్రజలందరూ చూడాలి. ఈ దృశ్యాలు చూస్తే మీకేం అర్థమవుతుంది? వంశీ కిడ్నాప్ చేసిన వ్యక్తిని హైదరాబాదులో కాదు, హైదరాబాద్కి తీసుకెళ్లారు. వంశీనేమో హైదరాబాద్లో పట్టుకున్నారు, ఇతన్నేమో విశాఖలో పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు ఎవరైనా అతను కిడ్నాప్కి గురై టార్చర్కి గురై దెబ్బలు తిన్న వ్యక్తిని అలా తీసుకెళ్తారా? ఆ షర్టు బట్టి కాలర్ బట్టి అతను ఏ విధంగా తీసుకెళ్తున్నారో చూడండి. అతను బాధితుడా, వంశీ బాధితుడా, పోలీసులు బాధితుడా? ఆ తీసుకెళ్తున్న విధానం ఏంటి? దీన్ని చూస్తే క్లియర్గా అర్థమవుతుందా లేదా అసలు ఏం జరిగిందన్నది? ఇంతకుముందు చింతమనేని దృశ్యాలు చూశారుగా, రివర్స్ కేసు పెట్టారని. సేమ్ రివర్స్ కేసు పెట్టడంలో మనమే దాడులు చేయాలి, మనమే రెచ్చగొట్టాలి, రివర్స్ కేసులు పెట్టేయాలి. ఇది ఇప్పుడు కూటమి సర్కార్లో నడుస్తున్నటువంటి విధానం. ఇక ఈ కష్టాలని చెప్పుకుందామని డీజీపీ గారి దగ్గరికి వెళ్తే ఏం జరిగిందో స్పీడ్గా ఒకసారి ప్లే చేయండి వెంటనే. రైట్. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతున్నా పట్టించుకోని పోలీస్ బాస్. వంశీ అక్రమ అరెస్టుపై రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళిన వైఎస్ఆర్సీపీ నేతలు రిప్రజెంటేషన్ ఇద్దామని వెళ్ళారు. కానీ ఏంటి, డీజీపీ గారు పట్టించుకున్నారా? అపాయింట్మెంట్ తీసుకుని మరి వెళ్ళారు. డీజీపీ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళినా దొరకలేదు దర్శనము. నెక్స్ట్, అరగంట ఆయన కోసం ఆఫీసు ముందు వైఎస్ఆర్సీపీ నేతల పడిగాపులు. అపాయింట్మెంట్ తీసుకుని, అయ్యా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, అయ్యా ఈ రాష్ట్రంలో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి, అయ్యా ఈ రాష్ట్రంలో రివర్స్ కేసులు పెడుతున్నారు, అయ్యా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు, అయ్యా ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదు, లోకేష్ చేతిలోని రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది, అన్యాయంగా అమాయకులు బలైపోతున్నారని చెప్పుకుందామని వెళితే డీజీపీ గారు అపాయింట్మెంట్ ఇస్తే ఆ అపాయింట్మెంట్కి అరగంట ముందే 5 నిమిషాలు ముందెళ్ళారు. 4:35కి ఇస్తే 4:30కే వెళ్ళారు. వెళితే అరగంట పాటు వెయిట్ చేయించి కనీసం వారి మొహం కూడా చూడకుండా డీజీపీ వెళ్ళిపోయారు. దట్ ఈజ్ పోలీస్ వ్యవస్థ. ప్రజాప్రతినిధులు వెళ్ళినా ఫిర్యాదు తీసుకోవడానికి డీజీపీ కార్యాలయ సిబ్బంది కూడా ఇష్టపడడం లేదు. వాళ్ళు పట్టించుకోలేదు, ఫిర్యాదు కూడా తీసుకోలేదు. కూటమి నేతల అరాచకం ఒకవైపు, ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసు వ్యవస్థ మరోవైపు. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? డీజీపీని అడిగి వారి అపాయింట్మెంట్ తీసుకొని వారు ఇచ్చిన టైం కన్నా 5 నిమిషాలు ముందు వెళ్ళి ఆ తర్వాత అర్ధగంట పాటు వెయిట్ చేసినా అట్నుంచి అట్టే డీజీపీ గారు వెళ్ళిపోతే అయ్యా రిప్రజెంటేషన్ తీసుకోండి అంటే కనీసం అక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది కూడా ఆ రిప్రజెంటేషన్ తీసుకోలేదు. వెరీ మోకాలు వేసుకొని తిరిగి రావాల్సిన పరిస్థితి. ఇది రాష్ట్రంలో జరుగుతోంది. అసలు ఈ వ్యవస్థ పైన మీరు నేను మాట్లాడడం కాదు సార్. అసలు డీజీపీ గారి గురించి హైకోర్టు ఏమన్నదో ఒకసారి చూడండి. ఇది ఎప్పుడు? ఇది ఫిబ్రవరి 12, 2025, మొన్న 12వ తారీఖున. పోలీసులు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు, అమాయక పౌరులను అక్రమంగా నిర్బంధిస్తారా? ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు విశాఖపట్నానికి సంబంధించి ఆ యాక్టివిస్ట్ని అరెస్ట్ చేస్తే కోర్టుకి వెళితే మేము అరెస్ట్ చేయలేదని ఒకసారి చెప్తారు, ఆ తర్వాత శ్రీకాకుళం పోలీసులు తీసుకెళ్ళిపోలేదని ఇంకొకసారి చెప్తారు, విశాఖలో అతనుంటే అతన్ని అరెస్ట్ చేసింది దర్శి పోలీసులు, ఆ తర్వాత శ్రీకాకుళం ఇచ్చాపురం పోలీసులు.
ఇలా కోర్టును తప్పుదారి పట్టిస్తుంటే హైకోర్టు ఏముందో చూడండి ఒకసారి. పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు, అమాయకుల్ని మీరు బంధిస్తున్నారు, రాష్ట్రంలో పరిస్థితులు ఉండాల్సింది ఇలాగేనా హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయం అందరికీ ఒకటేనని మర్చిపోవద్దు, డీజీపీని కోర్టుకు పిలుస్తాం, చాలా క్లియర్గా వ్యాఖ్యానించింది. డీజీపీని కోర్టుకు పిలుస్తామని అంటే పోలీసు వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తోందో హైకోర్టు చెప్పిన మాటలు, ఇది మన మాటలు కాదు, హైకోర్టు చెప్పినటువంటి మాటలు. చివరిగా ఇంకొక ఎగ్జాంపుల్, గుంటూరు జిల్లాలో ఒక జడ్పీటీసీకి సంబంధించి స్వర్ణకుమారి దంపతులు, ఆ దృశ్యాలు చూడండి సార్. 7 గంటల పాటు దేవాలయంలో ఉండిపోయారు. బయట వస్తే చంపేస్తామని కాసు కూర్చున్నారు టీడీపీ గుండాలు, టీడీపీ రౌడీలు, టీడీపీ సైకోలు. భార్యాభర్తలు టెంపుల్కి వెళితే బయట గుంపుగా వచ్చి చంపేస్తామని బెదిరిస్తే 7 గంటల పాటు గుడిలోనే ఉండిపోయి బయటికి రాని దుస్థితి ఏర్పడింది. పోలీసులు వచ్చి ఏం చేయలేకపోయారు, వాళ్ళని బయటికి తీసుకురాలేకపోయారు. ఆఖరికి పోలీసులు కాళ్ళు బట్టి వేడుకున్నారో ఏమో, టీడీపీ నాయకుల్ని ప్రాధేయపడి వాళ్ళ కాళ్ళ వేళబడి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో మేము చేయగలిగింది ఏం లేదు సార్, పబ్లిక్గానే ఆ విధంగా మర్డర్లు చేసినా దాడులు చేసినా ప్రజలు చూస్తారు, దయచేసి వాళ్ళని వదిలిపెట్టండి అని కాళ్ళ వేళ్ళ ప్రాధేయపడ్డారట. అప్పుడు కానీ 7 గంటల తరువాత కానీ కరుణించలేదట. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితులపైన క్లియర్గా మనం మాట్లాడుకుందాం. ఒక్కొక్క అంశం పైన చింతమనేని ప్రభాకర్ రివర్స్ కేసు, వల్లభనేని వంశీ పైన రివర్స్ కేసు. ఈ రివర్స్ కేసులేంది, కనీసం పోలీసు వ్యవస్థకు చెప్పుకుంటామన్నా డీజీపీ గారు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, డాక్టర్ బాలా గారు, అడ్వకేట్ అండ్ అనలిస్ట్, కొండా రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అవుతారు. ముందుగా బాలా గారితో మాట్లాడదాం. బాలా గారు, ఈ కేసు ఫాలో అవుతుంటారు. నేను 2 దృశ్యాలు చూపించాను సార్. ఒకటి మీరు చూశారు, చింతమనేని ప్రభాకర్ చేసినటువంటి దాడికి సంబంధించి ఆయనే చేసి రివర్స్ కేసు పెట్టడం. రెండోది, వంశీ కిడ్నాప్ చేశారనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఏ రకంగా తీసుకెళ్తున్నారనేది. అసలు ఏం జరుగుతోంది ఈ రివర్స్ కేసుల విషయం పైన ఏం చెప్తారు సార్? ముందుగా మీకు అలానే సాక్షి టీవీ వీక్షించే ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. నాకు నిన్న మార్నింగ్ కాల్ వచ్చింది సార్. యాక్చువల్గా మీకు తెలిసిన విషయమే, తిరుపతికి సంబంధించిన అంశంలో జైపూర్ విషయంలో అంటే ఛాలెంజింగ్ గా తీసుకొని మేము ఒక ఆడ మహిళని 48 గంటలు తిరగక ముందే కాపాడి ఆవిడని బెయిల్ తీసుకొని వచ్చి మేము రిటర్న్ తీసుకురావడం అనేది మీ అందరికి తెలిసిన విషయమే. ఓకే. సో టైర్డ్ అయిపోయేసి ఐ వాస్ స్లీపింగ్. నాకు మార్నింగ్ 6 o'clock అరౌండ్ ఆ టైంలో కాల్ వచ్చింది. ఇట్లా వల్లభనేని వంశీ గారిని మై హోమ్ భూజా దగ్గర నుంచి తీస్తున్నారంట, మీరు ఏమైనా కొంచెం వెళ్ళగలుగుతారా అని చెప్పేసి అని. అప్పటికే నాకు టైం సరిపోలేదని చెప్పేసి అని వెళ్ళిపోయారు. మళ్ళీ నాకు ఇమీడియట్లీ ఒక 10-15 minutes తీసుకెళ్ళిపోయారని చెప్పారు. అంటే పోలీస్ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అనే దానికి నేను చాలా సందర్భాలలో చెప్పాను. రూల్ ఆఫ్ లాని ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో పోలీస్ వాళ్ళు ఎవరు పాటించట్లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మన వకీల్ సాబ్ సినిమా ఏదైతే ఉందో, తిరుపతిలో జరిగిన అంశంలో లక్ష్మి అనే ఒక బాధితురాలి కూడా సేమ్ టు సేమ్ సినిమానే చూశాను సార్. ప్రాక్టికల్ గా నాకు అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వాళ్ళు ప్రజల కోసమో ప్రజల పక్షానో లేరు. రాజకీయ నాయకులు ఎవరైతే ఫోన్లు చేసి చెప్తేనో, రాజకీయ నాయకులకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఫోన్ చేసి చెప్తేనో, రాజకీయ నాయకులకి సంబంధించిన ప్రస్తుతం రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఫిర్యాదు చేస్తేనో తప్పనిచ్చి సామాన్యుడు ఫిర్యాదు చేసినా పట్టించుకోడు. దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రజలందరికీ తెలిసే విధంగా నేను ఒకటి చెప్తాను సార్. తిరుపతిలో ఒక విక్టిమ్ లక్ష్మి అనే ఆవిడ, మీ అందరికీ తెలిసిన విషయమే, ఆవిడ కంప్లైంట్ చేసింది. ఎస్పీ ఆఫీస్ లో చేసింది, అలానే SHOకి చేసింది. సేమ్ డే ఆవిడని జైపూర్ పోలీసు వాళ్ళు పట్టుకెళ్లారు. కిరణ్ రాయల్ అనే వ్యక్తి మొన్న కంప్లైంట్ చేస్తే, నిన్న కంప్లైంట్ చేస్తే ఇవాళ ఎఫ్ఐఆర్ అయిపోయింది. అంటే మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రజలందరూ గమనించడం కోసం ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నానంటే, కంప్లైంట్ నిజంగా బాధితురాలు కుర్రో మొర్రోని మొత్తుకొని కంప్లైంట్ ఇస్తేనే ఆవిడకి ఈ రోజు ఎఫ్ఐఆర్ అయిందని చెప్పారు. ఒక వ్యక్తి రాజకీయ పలుకుబడి ఉండి, జనసేన నాయకుడై ఉండి, ఆడవాళ్ళని బండ బూతులు తిరుతుంటే కూడా ఈ ప్రభుత్వము, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఉమెన్ కమిషన్, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న హ్యూమన్ రైట్స్ కమిషన్ కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉండి కూడా సుమోటో గోవింద తీసుకోకుండా అలాంటి వ్యక్తి కంప్లైంట్ ఇస్తే మార్ఫింగ్ చేశారని చెప్పేసి ఆ వ్యక్తి మీడియా ముందుకు వచ్చి మార్ఫింగ్ ఎలా చేయొచ్చో ట్రైనింగ్ ఇచ్చాడు అందరికీ. చూసారా, ఏఐతో నేను ఇలా చేస్తాను, ఏఐతో ఈ విధంగా చేయగలుగుతాను, ఏఐతో 2.0 ఈ విధంగా చేయగలుగుతాను చెప్పి ట్రైనింగ్ ఇచ్చాడు అందరికి. అంత టెక్నాలజీ తెలిసిన వ్యక్తి మార్ఫింగ్, నా ఫోటోస్ మార్ఫింగ్ అయ్యాయి, నా వీడియోస్ మార్ఫింగ్ అని చెప్పి పోలీస్ స్టేషన్ లో ఒక ఆడపిల్ల మీద కంప్లైంట్ ఇస్తే పోలీసులు కళ్ళు తెరిచి లోపలే ఎఫ్ఐఆర్ అయిపోయింది అనమాట. అంటే
ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ అసలు ఏంటి రెడ్ బుక్? నాకు చాలా మంది కూడా ఫోన్ చేస్తున్నారు, సార్ ఈ రెడ్ బుక్ మీద ఏమైనా పిల్ వేయగలుగుతామా, అసలు ఆ రెడ్ బుక్ లో ఏముంది, రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, సామాన్యులకు సంబంధించింది ఏమైనా ఉందా, పోనీ ఈ పాలనకి సంబంధించి గవర్నెన్స్ సిస్టమ్ కి సంబంధించిన రెడ్ బుక్ లో ఏమైనా మెన్షన్ చేస్తున్నారా, అసలు ఏంటి అని చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే మేము కూడా దాని మీద జుడిషియల్ లో ఏ విధంగా దీన్ని తీసుకెళ్లాలి, ఈ రెడ్ బుక్ మీద పిల్ ఏమైనా వేయగలుగుతామని చెప్పి ఎగ్జామిన్ చేస్తున్నాము. ఇంకా వల్లభనేని వంశీ గారి విషయానికి వస్తే సార్ రూల్ ఆఫ్ లాని కంప్లీట్ గా వైలేటెడ్ సార్. ఎందుకు రూల్ ఆఫ్ లాని కంప్లీట్ గా వైలేటెడ్ అంటే ల్యాండ్ మార్క్ హిస్టరీ మీరు చెప్పుకోవచ్చు, ఆర్జీవీ బిఫోర్ ఆర్జీవీ ఆఫ్టర్ అన్నట్టు. ఒక పోలీస్ వాళ్ళు ఒక స్టేట్ లోకి ఎంటర్ అవుతే ఏమేమి పాటించాలి అని చెప్పి మేము ఆ రోజు క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే పోలీస్ వాళ్ళకి ఒక పాస్పోర్ట్ అనేది ఇష్యూ చేయాలి, నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో ఇంటిమేషన్ ఇచ్చి ఈ పోలీస్ వాళ్ళు టచ్ చేయకూడదు సార్, టచ్ కూడా చేయకూడదు. ఆ స్టేట్ లో ఉన్న పోలీస్ వాళ్ళే, అంటే తెలంగాణ స్టేట్ లో ఉన్న పోలీస్ వాళ్ళు వీళ్ళు ఇచ్చిన వారెంట్ ని కానీ లేకపోతే దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇస్తే తెలంగాణ పోలీస్ వాళ్ళు వెళ్ళి వాళ్ళు అప్పర్ హ్యాండ్ చేసి వాళ్ళ మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి అప్పుడు వీళ్ళు దాన్ని ట్రాన్సిట్ వేసుకొని ట్రాన్సిట్ వారెంట్ వేసుకొని అప్పుడు వీళ్ళు తీసుకొని రావాలి. అంటిల్ అన్లెస్ వాళ్ళు ఈవెన్ ఒక చెయ్యి కూడా వేసి పైకి వేయడానికి లేదు సార్, అలా వేస్తే వాళ్ళ మీద కేసు పెట్టాలి. కానీ అలాంటిది ఈరోజు మనం చూస్తున్నాం, వాళ్ళ ఇంటికి పోలీసు వాళ్ళే వెళ్ళారు, పోలీసు వాళ్ళే తీసుకొచ్చారు, పోలీసు వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ ప్రొడ్యూస్ చేశారు. అంటే ఇది మనం రూల్ ఆఫ్ లా పాటిస్తున్న అరెస్ట్ అనుకోవాలన్నా, కిడ్నాప్ చేసి అది ఏదైతే ఇప్పుడు మనకు వల్లభనేని వంశీ గారి మీద కిడ్నాప్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చారో ఇప్పుడు ఇది లీగల్ కిడ్నాప్ అని చెప్పాలన్నా లేకపోతే ఇల్లీగల్ కిడ్నాప్ అని చెప్పాలన్నా, ఏ కిడ్నాప్ అని చెప్పాలన్నా డెఫినేషన్ కూడా ఐపీసీలో కానీ బిఎన్ఎస్ లో కానీ లేదు సార్. ఎందుకంటే నేను ఒక దృశ్యం చూపించాను సార్, వల్లభనేని వంశీ ఎవరినైతే కిడ్నాప్ చేశారని అంటున్నారో హైదరాబాద్ తీసుకొచ్చి టార్చర్ చేశారని అంటున్నారు, హైదరాబాద్ లో కొట్టారంట, హైదరాబాద్ లో బెదిరించారంట, కానీ ఆ వ్యక్తినేమో విశాఖపట్నంలో అదుపులోకి తీసుకుంటారు. మీరు పోలీసులు ఒక కిడ్నాపర్ అయినటువంటి వ్యక్తిని, ఒక బాధితుడిని రక్షించి తీసుకుపోతున్నట్టుందా, లేకపోతే ఎవరినో క్రిమినల్ని తీసుకుపోతున్నట్టు ఉందా? అది ఆ దృశ్యాలు చూసారు కదా, ఒకసారి చెప్పండి. మీరు ఇందాక వీడియో ప్లే చేసింది నేను చూసాను సార్ ఇంట్రడక్షన్ లో. ఆ వీడియోలో మీరు ఒకసారి చూస్తే పోలీస్ వాళ్ళు వెనకాల షార్ట్ వేసుకుంటే షార్ట్ ని పట్టుకొని లాగుతున్నారు, ఒక అతను వెనకాల టీ షర్ట్ ని పట్టుకొని గీడ్చుకెళ్తున్నారు. అంటే ఎప్పుడు అలాంటి పనులు చేస్తారు, అరెస్ట్ చేసినప్పుడు ఇదిగోని చూడండి, షార్ట్ పట్టుకొని ఒక ఆయన వెనకాల టీ షర్ట్ పట్టుకొని ఇంకొక ఆయన చెయ్యి తీసుకొని, ఏంటి ఇక్కడ మీరు సేవ్ చేస్తున్నారా అంటే ఎవరు ఆయన పారిపోతాడని పట్టుకున్నారా, లేకపోతే ఎవరైనా కొట్టేస్తారని చెప్పేసి సేవ్ చేయడానికి పట్టుకున్నారా, లేకపోతే అసలు దేనికోసం అలా పట్టుకున్నారు? నిజంగా కాపాడారంటే అతను ఫ్రీగా వదలాలి కదా. హీఈస్ నాట్ అండర్ ద కస్టడీ, హీఈస్ నాట్ అప్పర్ హ్యాండెడ్, హీఈస్ నాట్ అరెస్టెడ్, దెన్ అతన్ని ఎందుకు ఆ విధంగా బలవంతంగా తీసుకెళ్తున్నారు? బలవంతంగా తీసుకెళ్తున్నారు అనేది క్లియర్ కట్, అందులో నో డౌట్. ఇంకొకటి, ఎవరైనా ప్రజా సంఘాలు, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, హ్యూమన్ రైట్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో మన డిబేట్ చూసి ఆ వీడియోని చూసి దయచేసి ఇమీడియట్ గా మానవ హక్కుల సంఘానికి కంప్లైంట్ చేయండి. ఎందుకు కంప్లైంట్ చేయమంటున్నానంటే సార్, అక్కడ ఒక వ్యక్తి యొక్క హక్కుల్ని హరిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు నిజంగా కాపాడిన పోలీసులు అయితే అతనికి స్వేచ్ఛని ప్రసాదించాలి, స్వేచ్ఛని ఇవ్వాలి. స్వేచ్ఛని ఇవ్వకుండా నిజంగా కిడ్నాప్ అయి ఉండి వ్యక్తి అయి ఉంటే అతనికి స్వేచ్ఛ లేదు. ఇక్కడ ఏముంది అక్కడ చూడండి, స్వేచ్ఛ లేకుండా అతని యొక్క కస్టడీలో, అంటే పోలీసు వాళ్ళ కస్టడీలోకి వెళ్ళిపోయాడు, అరెస్ట్ బిహేవియర్ కనిపిస్తుంది. అంటే అక్కడ అతన్ని టార్చర్, అంటే ఒక వ్యక్తిని ఏ విధంగా చూడండి అతను ఎలా తీసుకెళ్తున్నారు అంటే, పోలీస్ స్టేషన్ లోకి అతను ఎందుకు తీసుకెళ్తున్నారు, సేవ్ చేయడానికి అయితే అతన్ని వాళ్ళ పేరెంట్స్ కో లేకపోతే ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వాళ్ళకి ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ చేతిలో పెట్టాలి, ఇతను సేఫ్ అని చెప్పాలి, వాళ్ళ చేతిలో పెట్టాలి. ఇప్పటి వరకు అతను వాళ్ళ అదుపులోనే ఉన్నారు సార్, ఇప్పటి వరకు ఎక్కడ బయట కనపడట్లేదు. దట్స్ వాట్ సార్. ఈ రోజు సార్ పోలీస్ వాళ్ళు 24 గంటల కంటే ఎక్కువగా ఎవరిని పెట్టుకోవడానికి లేదు. వాళ్ళ మీద ఇమీడియట్లీ ఇప్పుడు ఎవరైనా కానీ హెబియస్ కార్పస్ వేయొచ్చు, ఎందుకంటే అరెస్ట్ చేయలేదు, సేవ్ చేసినప్పుడు. దీనికి సార్ ఇంకోటి విషయం చెప్తాను, ఒక వ్యక్తిని కానీ ఆడవాళ్ళని కానీ పిల్లల్ని కానీ సేవ్ చేస్తే హోమ్స్ అన్ని ఉన్నాయి సార్, షెల్టర్స్ అంటారు దాన్ని, గవర్నమెంట్ షెల్టర్స్ ఉంటాయి, గవర్నమెంట్ హోమ్స్ ఉంటాయి, అక్కడ వాళ్ళని పెట్టాలి, పోలీస్ స్టేషన్ లో కాదు సార్. మామూలుగా కిడ్నాప్ కేసులో ఏం చేస్తారు సార్, కిడ్నాప్ అయిన వ్యక్తిని పోలీసులు రక్షించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగిస్తారా, అప్పగించరా సార్? ఇమీడియట్ గా అలా వ్యక్తి గాని దొరికితే, నిజంగా తప్పిపోయిన వ్యక్తి అయితే దొరికితే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసి, మీ అబ్బాయి దొరికాడు, మా దగ్గర ఉన్నాడు, వచ్చి తీసుకెళ్ళండి. లేదు అంటే మేము అతన్ని ఒక హోమ్ లో పెట్టాము. హోమ్ అంటే ఏంటి, మీ హోమో మా హోమో కాదండి, గవర్నమెంట్ కి సంబంధించిన హోమ్స్ ఉంటాయండి, షెల్టర్స్ ఉంటాయి,
ఆ షెల్టర్స్ లలో వాళ్ళని పెడతారు. అక్కడ ఒక వార్డెన్ ఉంటారు, వాళ్ళకి Yes. ఫుడ్ ఉంటుంది, బెడ్ ఉంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయి, Hmm. అన్ని అది గవర్నమెంట్ కి సంబంధించింది. అక్కడ వాళ్ళ సేఫ్టీగా సెక్యూరిటీగా అక్కడ పెడతారు. Hmm. ఎందుకు? అది జైలు కాదు, దట్ ఈస్ Right. అ హోమ్. ఎప్పుడు జైల్లో పెడతారు? ఒక వ్యక్తి నేరం చేసి ఉంటే రైట్ అతన్ని Right. పోలీస్ వాళ్ళు జైల్లో పెట్టడానికి అవకాశం Yes, ఉంది. sir. కానీ ఇక్కడ ఇతను నేరం చేయలేదు కదా. కానీ Right. ఏ విధంగా పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు Right. అంటే వల్లభనేని గారి వంశీ మీద, నేను ఒక చిన్న 2 minutes కంప్లీట్ చేస్తాను. చెప్పు. వల్లభనేని గారి వంశీ మీద వీళ్ళు ఏదైతే ఒత్తిడి చేసి అతన్ని ఈ రోజు బైండ్ ఓవర్ చేయించుకొని ఆ కంప్లైంట్ విత్డ్రా చేయించుకోవడం కోసం చేశారని అంటున్నారో, Hmm. ఇది వాస్తవంగా చెప్పాలంటే కుక్కుడప్ స్టోరీ. పోలీస్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని, ఇతన్ని మొత్తం ఒక కుక్కుడప్ స్టోరీని క్రియేట్ చేసి వల్లభనేని గారి వంశీని అరెస్ట్ చేయడం కోసము, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసము వీళ్ళు చేసిన ఒక స్క్రిప్ట్ డైరెక్షన్స్ తో జరిగిన ఒక అరెస్ట్ తప్పనించి వాస్తవంగా నిజాలు అయితే దాంట్లో లేవండి. క్లియర్ Right. కట్ గా అనిపిస్తుంది అక్కడ. ఎస్ ఎస్ ఒకసారి కొండా రాజీవ్ గాంధీ గారు ఆ దృశ్యాలు ఫస్ట్ ఇప్పుడు నేను స్క్రీన్ పైన ప్లే చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తే నిజంగా కిడ్నాప్ అయిన వ్యక్తిని పోలీసులు రక్షించి తీసుకెళ్తున్నారా లేకపోతే బలవంతంగా లాక్కెళ్తున్నారా? పాయింట్ నెంబర్ 1. చింతమనేని కేసు కూడా, ఆ కేసుకు సంబంధించి కూడా నేను కొన్ని దృశ్యాలు చూపించాను. అసలు ఏం జరుగుతోంది ఈ స్టేట్లో? సార్, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈశ్వర్ గారు, నమస్తే సార్. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఉప్పుపాతరేసి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక రాక్షస అధ్యాయానికి తెరలేపారు. ఈ రాష్ట్రం రావణ కాష్టం లాగా పాలిస్తున్నారు. ఒక దౌర్జన్య దమన కాండనే పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఏ కేసునైనా చూడండి సార్, అది చింతమనేని గారి సబ్జెక్ట్ అయినా, లేదా ఇప్పుడు ఒక సత్యవర్ధన్ తీసుకెళ్లేటువంటి విధానం అయినా, జనరల్ గా ఏమిటంటే అతన్ని పోలీసులు కిడ్నాప్ చేశారు అన్నట్టు ఉంది తప్పితే ఆ వీడియో పోలీసులు అతన్ని రక్షించినట్టు లేదు. జనరల్ గా రక్షించిన తర్వాత ఇది ఎంత పెద్ద కేసు, ఈరోజు రాష్ట్రంలోనే సంచలనంగా మారినటువంటి కేసు కదా. అవును. మీడియాకి చెప్పాలి కదా, మీడియా ముందు ఆ యొక్క వ్యక్తిని ప్రవేశపెట్టాలి కదా. మీడియా ముందు సత్యవర్ధన్ ప్రవేశపెట్టకుండా అంత గోప్యంగా దాచాల్సినటువంటి అవసరం ఏమిటి? గోప్యంగా సత్యవర్ధన్ దాచి వీళ్ళు ఏం చేస్తున్నారు? సత్యవర్ధన్ హింసిస్తున్నారా, టార్చర్ చేస్తున్నారా, వంశీ గారికి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఒక క్రోడీకరిస్తున్నారా, మ్యానిపులేషన్ చేస్తున్నారా? ఆ విధంగా చేయకపోతే సత్యవర్ధన్ చంపేస్తామని బెదిరిస్తున్నారా? ఏం చేస్తున్నారు అనేటువంటిది $1 million క్వశ్చన్ గా మారింది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నా సాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు ఒకటే చెప్తున్నాను, పారా హుషార్, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ రోజు జనరల్ గా అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం అయితే వీళ్ళందరినీ ఎదుర్కోవచ్చు, కోర్టులో వెళ్ళి మనం పోరాటాలు చేయొచ్చు. కానీ ఇక్కడ ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏం చేస్తున్నారంటే, మనం దగ్గినా తప్పే, తుమ్మినా తప్పే, ఆవలించినా తప్పే, ఏదో ఒక రకంగా మనల్ని ఏదో ఒక తప్పుడు కేసులో పెట్టి ఇరికించి జైళ్ళకు పంపడమే లక్ష్యంగా ఇలా పరిపాలన సాగిస్తున్నారు. ఒక బాధ కలుగుతుంది ఏంటంటే, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో పెట్టినటువంటి శ్రద్ధ, ఉత్సాహం, తెలివితేటలు, పనితనం అంతా కూడా సూపర్ 6 హామీలు అమలు చేయడంలోనో, మేనిఫెస్టోను అమలు చేయడంలోనో పెట్టుంటే ఈ రాష్ట్రానికి ఏమన్నా మంచి జరుగుతుంది. ఇక్కడ 2 విషయాలు, కార్యకర్తలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూనే, కార్యకర్తలందరికీ చెప్తున్నా, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలా మనల్ని కెలుగుతున్నారు, మనమే తప్పుడు కేసులు పెడుతున్నారు, ఎవ్వరూ భయపడద్దు. జైల్లోకి ఒకప్పుడు స్వతంత్ర పోరాటం సాగినప్పుడు జైల్లోకి వెళ్ళి వస్తే ఎంత గర్వంగా ఉండే వాళ్ళమో, ఈ రోజు ఈ రాష్ట్రంలో అలనాడు తెల్లవారి కబంధ హస్తాల్లో భారతదేశం నలిగిపోతే, ఈ రోజు నారావారి కబంధ హస్తాల్లో ఒక నిరంకుశ పాలనలో ఈ రాష్ట్రం నలిగిపోతుంది. ఈ రాష్ట్రానికి స్వేచ్ఛ వాయువులు ఇవ్వవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మన మీదే ఉంది. మనం తిరుగుబాటు చేసినప్పుడు కేసులు పెడతారు, జైల్లో పెడతారు, ఎన్నాళ్ళు పెడతారు, ఎన్నేళ్ళు పెట్టగలరు? మహా అయితే 14 రోజులు రిమాండ్, ఇంకా లేదంటే మర్డర్ కేసులు ఇరిగించి మరో 3 నెలలు, 3 నెలలు మించి 90 రోజులు మించి జైల్లో పెట్టేటటువంటి అవకాశాలు ఎక్కడా లేవు. నేరం రుజువు అయితే శిక్ష పడితే అది వేరే సబ్జెక్టు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నే చెప్పారు, 3 నెలలు మహా అయితే పెడతారు, నన్ను 16 నెలలు పెట్టారు, బయటకు వచ్చి నేను సీఎం అయ్యాను అన్నాడు ఆయన. అలాగే మనల్ని ఎన్నాళ్ళైనా జైల్లో పెట్టనివ్వండి, మనల్ని ఎన్నాళ్ళైనా జైల్లో పెట్టనివ్వండి. మీరు తెగించేసారా? జైలుకి పోయినా పర్లేదు, భయపడేది లేదనేది వచ్చేసిందా మీలో, మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు? 100%. ఈశ్వర్ గారు ఇక్కడ మీకు చెప్తాను, విశాఖపట్నం ఇప్పుడు ఏదైతే ఉన్నదో, ఒక 2 రోజుల క్రితం నా యొక్క భవనాన్ని కూడా కొలగొట్టే ప్రయత్నం చేశారు. అంటే మనం అంటే ఎంత దారుణం అంటే, వాళ్ళ తాలూకు ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి ఆశీలు పేరు చెప్పి మార్కెట్ నల్లకల్లోలం చేస్తుంటే,
చిల్లర వర్తకులు ఇబ్బంది పడుతుంటే ఆ చిల్లర వర్తకులకు అండగా మేము ఉంటామని తెలిసి మీకు ఎవరైతే అన్నని మీరు అనుకుంటున్నారో వాళ్ళ బిల్డింగ్ లో కొడతాం, మిమ్మల్ని కాపాడేవాడు ఎవడరా అని చెప్పి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు రాష్ట్రం. ఎగ్జాంపుల్ మీకు నా ఇన్సిడెంట్ చెప్పాను. ఇలాంటి ఇన్సిడెంట్లు రాష్ట్రం అంతా కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఎన్నాళ్ళు చేస్తారు, ఎన్నాళ్ళు భయపెడతారు? పిల్లిని కూడా గదిలో పెట్టి బంధించి బాధితే పుల్లే తిరగబడుతుంది. అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పుల్లే. జగన్మోహన్ రెడ్డి గారే ఒక పులివెందుల పులి అంటారు. సో మేము వీళ్ళక భయపడేది, కానీ అలాగని చెప్పి అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. చాలా హింసలకు గురి చేస్తున్నారు. వీళ్ళు అరెస్ట్ చేసాం, రిమాండ్ 24 గంటల్లో కోర్టు ముందు ప్రవేశపెడతాం అనే లోపే బీభత్సంగా వంశీ గారు న్యాయమూర్తి ముందు ఇచ్చిన వాంగ్మూలం, నాకు ప్రాణహాని ఉంది, శ్వాసకోశ వ్యాధి ఉందని తెలిసినా నన్ను ఇబ్బంది పెట్టారు. అరెస్ట్ సమయంలో నన్ను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో నేను వాళ్ళకి పూర్తిగా సహకరించినా నన్ను ఇబ్బంది పెట్టారు. వైద్య సాయం అందకుండా అడ్డుకున్నారు. కోర్టుకు తరలించే వరకు, అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి కోర్టుకు తరలించేంత వరకు అనుచితంగా ప్రవర్తించారు. ఇదే ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం. సార్ అదే సార్, చాలా ఇప్పుడు అటువంటి వ్యక్తి అంత ఇచ్చిన తర్వాత నిజంగా వంశీ అంత ధైర్యంగా సత్యవర్ధన్ జడ్జి గారి ముందు చెప్పారు కదా, నిజంగా వంశీ గారు ఇబ్బంది పెట్టుంటే, నిజంగా వంశీ గారు కిడ్నాప్ చేయించే ప్రయత్నం చేసి ఉంటే జడ్జి గారి ముందు చెప్తాడు కదా ఆయన. జడ్జి గారి ముందు వంశీ పేరు చెప్పకుండా ఇంకొకరి పేరు లేదా పోలీసు వాళ్ళు ఇరికిస్తున్నారని చెప్పాడంటే ఏది వాస్తవం? ఈ రోజు అటువంటి వ్యక్తిని మళ్ళీ తీసుకెళ్లి ఎందుకు పెట్టారు? నేను పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతా ఉన్నా, మీరు ఆ సత్యవర్ధన్ గారిని అన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇఫ్ ఆయన ముద్దాయని మీరు అనుకుంటే 24 గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. ముద్దాయి కాదు, ఇఫ్ ఈజ్ అ సేవియర్ అని మీరు అనుకుంటే వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పండి, మీడియా ముందు ప్రవేశపెట్టండి. ఈ రెండూ కాకుండా నిర్వాధికంగా నిర్బంధం చేసేటువంటి అధికారం పోలీస్ వ్యవస్థకి చట్టంలో లేదు. దట్ ఇస్ వాట్ ద లా ఇస్ టెలింగ్. కానీ వీళ్ళ చట్టాన్ని గౌరవించరు, న్యాయస్థానాలను గౌరవించరు, ప్రొసీజర్లను గౌరవించరు. వీళ్ళకి తెలిసిన ప్రొసీజర్ అలా ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని పట్టు, కొట్టు, లోపల పెట్టు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం యొక్క మూలాల కింద మారిపోయింది రాష్ట్రంలో. రైట్. పాషా గారు, 2 దృశ్యాలు నేను 2 వీడియోస్ ప్లే చేశాను. ఒకటి చింతమనేని ప్రభాకర్ ఆ పెళ్లి రిసెప్షన్ దగ్గర ఏం చేశారు, ఏం గొడవ చేశారని. నిజానికి అక్కడ ఏం జరిగిందో ఆ దృశ్యాల్లో కనిపిస్తుందా? రెండోది, వంశీ కిడ్నాప్ చేశారు, వంశీ టార్చర్ పెట్టారు, తప్పుడు వాంగ్మూలం చెప్పించారు అని చెబుతున్నటువంటి వ్యక్తిని పోలీసులు తీసుకెళ్తున్నటువంటి విధానం. ఏం జరుగుతుంది ఈ స్టేట్లో? ఆ 2 దృశ్యాల గురించి ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. సార్, ఒక విషయం, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు నిజంగా ఒక ఎమర్జెన్సీ రోజులు గుర్తొస్తున్నాయి సామాన్యులకి. అంటే ఇప్పుడు వంశీ గారికి ఇష్యూ, వల్లభనేని వంశీ గారికి జరిగింది. సరే, చింతమనేని గారు ఆయన చిందులు మనం చూసినాము. సామాన్యులు గ్రౌండ్ లెవెల్లో కూడా ఈరోజు సఫర్ అవుతున్నారు. సరే, దానికి కూడా నేను ప్రూఫ్ చూపిస్తాను, మీకు సమయం చూపిస్తాను. కాకపోతే అంతకుముందు ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే వంశీ గారు కిడ్నాప్ చేశారు అంటున్నారు. నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఆల్రెడీ వంశీ గారు ఆ కేసులో బెయిల్ మీద ఉన్నారు కదా. అవును. ఈ రోజు ఎవరు అధికారంలో ఉన్నారు అన్నది వంశీ గారికి తెలుసు. అట్లాంటి సమయంలో ఆయన ఎందుకని చెప్పేసి బెయిల్లో ఉండి హాయిగా బయట ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు కిడ్నాప్లు చేస్తాడు? ఈ కేసులో ఇప్పట్లో అరెస్ట్ జరిగే అవకాశం కూడా లేదు. అసలు లేదు. ఆయన 71 అనుకుంటా, A71. అవును. ఈ కేసులో 71వ వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆయనే కిడ్నాప్ చేసి నాతో తప్పుడు కేసు వేయించారని ఆ సత్యవర్ధన్తో చెప్పించే అవకాశం ఉంటుంది. మంచి పాయింట్. అదే సార్, నేను అదే అంటున్నాను. ఈరోజు ఏం అవసరం వచ్చింది? ఇది ఆయన సరే ఎలక్షన్లు కాగానే వీళ్ళు గెలిచిరు అని చెప్పేసి కేసు పడిన తర్వాత చేసినది అది వేరే విషయం. ఈ రోజు ఎట్లాంటి అవసరం లేదు, అసలు ఇంపార్టెన్సే లేదు ఈ కేసులో. ఓకే. అట్లా ఈ రోజు వంశీ గారిని కార్నర్ చేసే ప్రయత్నం. సార్, ఎంత విషయం ఏంటంటే, ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తి, ఈయన టీడీపీ ఆఫీస్లో ఒక జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తి, అక్కడ జరిగినటువంటి సంఘటనలు చూసినటువంటి వ్యక్తి. ఈయన చేసిన పని ఏంటి అంటే, అక్కడ ఏం జరిగిందో చూసిండు, పాపం గిల్ట్ ఫీల్ అయింది, ఏమి జరిగిందో తెలియదు, వెళ్ళి జడ్జి గారికి నిజం చెప్పుకున్నాడు, అయ్యా జరిగింది ఇది అని చెప్పేసి. కానీ ఈరోజు ఆ నిజం చెప్పిన తర్వాత, అరే కేసులో ఇరికిచ్చినటువంటి వ్యక్తి ఈ కేసులో లేకుండా పోతున్నాడే, అదే కాకుండా మా ప్రతిష్టలు మొత్తం దిగజారిపోతున్నాయి, మేము చేసిన కుట్ర బయటపడుతుంది అని చెప్పేసి ఈ రోజు లోకేష్ గారికి, అరే నేను ఇంత పెద్ద ప్లాన్ చేస్తే వీళ్ళేంటి ఒక్క సెకండ్లో మొత్తం బట్టబయలు చేసేసారు అని చెప్పేసి భయపడి ఈరోజు ఇంత దారుణానికి. సార్, ఒక చిన్న పిల్లగాన్ని తీసుకొద్దాం, ఒక 6th to 7th క్లాస్ చదివే పిల్లగాన్ని తీసుకొచ్చి ఆ వీడియో చూపిద్దాం. టీ షర్ట్లు పట్టుకుని వెళ్తున్నారు కదా ఆ సత్యవర్ధన్ గారిని చూపించి, ఆ సత్యవర్ధన్ ని పోలీసులు ఒక ముద్దాయిగా తీసుకెళ్తున్నారా, ఒక విట్నెస్ గా తీసుకెళ్తున్నారా, కిడ్నాప్ అయిన ఒక వ్యక్తిగా తీసుకెళ్తున్నారా అడుగుదాం.
మీరు నేనంటే సరే సాక్షిలో కూర్చొని వీళ్ళు అంటారు. అవును. చిన్న పిల్లగాన్ని అడుగుదాం, ఎవడు కూడా దాన్ని చూసి ఒకటే ప్రశ్న ఏంటంటే, చూడండి అదే సార్ నాకు ఆశ్చర్యం వేస్తుంది. చూసిన ఎట్లా పట్టుకెళ్తున్నా అంటే ఒక దొంగని, ఒక ముద్దాయిని, లేదా ఒక క్రిమినల్ని, ఆ క్రిమినల్ని అబ్స్కాండింగ్ లో ఉన్నవాడు దొరికితే ఎట్లా పట్టుకెళ్తారు, అట్లా తీసుకెళ్తున్నారు. ఏం అవసరం సార్? ఈ విషయం ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ రెండో విషయము చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి సార్. చాలా బాధేస్తుంది. మారాను కొత్త చంద్రబాబుని చూస్తారు అని చెప్పేసి చాలా డైలాగులు కొట్టింది చంద్రబాబు నాయుడు గారు. మన పాత రాజకీయాలు చేస్తున్నాడు. ఓకే, నాకు ప్రతిసారి అదే అనిపిస్తున్నది. 2014 నుంచి 19 దాకా నువ్వు నేర్చుకున్నది ఏంటి? ఇదేనా? నేను మారాను అన్నావు, ఇదా మార్పు? కక్షా రాజకీయాలని ఎడికి తీసుకెళ్తారు. సరే, కక్షా రాజకీయాలని మీరు ఈరోజు ఈ పనులు చేస్తున్నారు, రేపు పొద్దున అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పిండు, నేను వదిలిపెట్టను. ఎన్ని రోజులు చూస్తారన్నారు, ప్రజల కోసం పనిచేసిన ఇన్ని రోజులు కార్యకర్తలు నేను పట్టించుకోకపోయినా ఇప్పుడు 2.0లో కార్యకర్తలు పట్టించుకుంటా, తప్పు చేసే ప్రతి ఒక్కరిని. అంటే నేనేమంటానంటే, సరే వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ ఏం చేస్తుంది, ఆయన ఏం చేస్తారు అని ఒక విష బీజాన్ని అయితే లోకేష్ చంద్రబాబు ఈరోజు నాటినట్టు రాష్ట్రంలో 100% సార్. నేను చెప్పా ఇందాకే, ఎమర్జెన్సీని తలపిస్తున్నది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కొత్త విష సంస్కృతి. ఈ సంస్కృతి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక మంచి విషయం ఉంది సార్. ఆయన చాలా తొందరగా నేర్చుకుంటాడు. హీఈస్ ఎ క్విక్ లెర్నర్ అంటారు. ఓకే, చాలా తొందరగా నేర్చుకుంటాడు. 16 నెలలు జైల్లో పెట్టి నువ్వేం నేర్పించినావు జగన్మోహన్ రెడ్డి కంటే ఆయనలో ఒక పట్టుదలను పెంచినవు. లేకపోతే ఆయన ఒక పార్టీ పెట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటోడే కాదు. నువ్వు చేసిన తప్పిది ఈరోజు మళ్ళీ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ నేర్పిస్తున్నావు. రేపు పొద్దున్న 2029లో వచ్చే జగన్మోహన్ రెడ్డి ఎంత పవర్ఫుల్గా ఉంటాడో అన్నది ఒకసారి ఆలోచించుకోండి. ఈ రోజు లోకేష్ చంద్రబాబు తప్పు చేస్తే రేపు చాలా మంది దీనివల్ల సఫర్ అవ్వాలి కదా, ఆ పార్టీ నాయకులు కూడా అందరూ అవుతారు, 100% అవుతారు సార్. ఈ రోజు నేను ఒకటే విషయం చెప్తా, చింతమనేని వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా. 100% చింతమనేని గారి ఇప్పుడు మీరు చూశారు ఆయన చిందులు షూ హాన్ అంటారు సార్. ఒక్క వర్డ్ కూడా, ఒక్క పదం కూడా మనం బయట ప్రపంచానికి సమాజం తలదించుకునే మాటలు అవి. అదే సార్, నేను ఇది షూ హాన్ తోటి ఏదో కొట్టారు ఏదో అన్నారు కదా మీరు. సార్ నేను ఒక విషయం చెప్తాను, మీరు అంటే చింతమనేని గారికి వనజాక్షి గారు ఆ ఇన్సిడెంట్స్ నిజంగా సార్, ఆ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు చాలా వ్యతిరేకించింది నేనే. దాని మీద చాలా వీడియోలు కూడా చేశాను. ఆ ఇన్సిడెంట్స్లో ఒక మహిళ, సార్ మొగోడు అని చెప్పేసి ఎవరిని అంటాం సార్? కండలు పెద్ద బాడీ ఉన్నాడు అంటావా? కాదు, మహిళల్ని గౌరవించాలని అసలైన మగోడు. ఒక మహిళని చూడకుండా నువ్వు జుట్టు పట్టుకుని అంత పెద్ద ఘోరం నువ్వు చేస్తే ఆమె పాపం బయటకు వచ్చి ఆ వీడియో నేను పొద్దుటి నుంచి 2 సార్లు చూసినా మళ్ళీ ఒకసారి ఆమె ఏడ్చుకుంటూ ఆమె చెప్పినటువంటి మాటలు ఈ రోజు కూడా గుర్తున్నాయి. దాని తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత నీ ఓన్ పార్టీలో, చింతమనేని గారికి చెప్తున్నా, నీ ఓన్ పార్టీలోనే నీకు విమర్శలు వచ్చినాయి. నీ ఓన్ పార్టీ వాళ్ళే నిన్ను ఓన్ చేసుకోలేదు. చివరికి నువ్వు పారిపోవలసిన సమయం అనేది వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఎవరికి ఎక్కడ ఉన్నాడో చింతమనేని కూడా తెలియదు, రాష్ట్రంలో లేకుండా పారిపోయాను. అట్లాంటి వ్యక్తివి మళ్ళీ ఈరోజు అధికారంలో వస్తే మళ్ళీ అదే తప్పు చేస్తావా? ఒక్కసారి ఒక వ్యక్తి ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పు నుంచి నేర్చుకోవాలి. అరే నేను తప్పు చేసినాయి అని చెప్పేసి మళ్ళీ ఇట్లాంటి షూహాంతుడి కొడతావా? అంటే డ్రైవరా, పేదోడనా? ఈ అహంకారం రేపు పొద్దున ఇట్లానే మెయింటైన్. సరే నువ్వు అహంకారివి, ఓకే, ఈ అహంకారాన్ని మెయింటైన్ చేయగలవా 2029 వరకు కూడా? 2029 తర్వాత ఈ అహంకారాన్ని చూపించి చూద్దాం. తీసుకెళ్ళి బొక్కలేసి మోకాలు చిప్పలు బలగొడతారు. నిన్నే నువ్వు ఎమ్మెల్యే అయినా సరే, ఎమ్మెల్యే అయినా అప్పుడు ఉండవులే. కానీ ఇది ప్రస్తుతం పరిస్థితులు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే, రాష్ట్రంలో డెవలప్మెంట్ ఏంటంటే, ఆయన డ్రైవర్ ఉదయానికల్లా వెళ్ళిపోయి ఆయన పైన దాడి చేసినట్టుగా కేసు పెడితే వెంటనే పోలీసులు 20 మంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బుక్ చేసేశారు. అబ్బాయి చౌదరి, ఆయన అనుచరులు, ముఖ్య నేతలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరుంటే వాళ్ళపైన. నేను డీజీపీ గారి గురించి యాక్చువల్లీ మాట్లాడదాం అనుకున్నా, మీరే తీసుకొచ్చారు కాబట్టి. గౌరవనీయులు డీజీపీ గారు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి బాస్ సార్. పోలీసులు అందరూ కూడా, ఈవెన్ విత్ ఇంక్లూడింగ్ డీజీపీ కూడా పనిచేసేది ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే. ఈరోజు ఎఫ్ఐఆర్ కట్టండి అయ్యా అని చెప్పేసి నేను సరే వినిపిస్తాను, ఎఫ్ఐఆర్ కట్టండి అయ్యా అని చెప్పేసి తిరుగుతుంటే పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎఫ్ఐఆర్ కట్టే నాథుడు లేని కేసులు ఇన్ని ఉన్నాయి. కానీ మీరు ఒక దొంగ కేసు, ఈ వీడియో ఆల్రెడీ నిన్ననే వైరల్ అయింది. ఆ వీడియో చూసి కూడా మీరు ఈరోజు ఒక దొంగ కేసు కట్టారంటే పోలీసు ప్రతిష్ట ఎట్టుకోవాలి. పోలీసు అన్న యూనిఫామ్కి ఒక ప్రతిష్ట అనేది ఉంటుంది, ఒక గర్వం ఉంటుంది. దాన్ని ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఈ రాజకీయ నాయకుల కోసం ఆ యూనిఫామ్కి ఉన్నటువంటి ఆ రెస్పెక్ట్ని తగ్గిస్తారా సార్? ఇది నేను ఇంకో విషయం చెప్తున్నా, వల్లభనేని వంశీ గారికి ఇష్యూ జరిగింది. అవును, సరే అరెస్ట్ చేశారు, పిన్నెల్లి గారిని అరెస్ట్ చేశారు, నందిగామ సురేష్ గారిని అరెస్ట్ చేశారు. ఇది పెద్ద నాయకుల యొక్క ప్రస్తుత పరిస్థితి. సార్ చిన్న వాళ్ళ పరిస్థితి చూద్దామా? చాలా చిన్న వాళ్ళ పరిస్థితి. నేను ఒక చిన్న ఆడియో విత్ యువర్ పర్మిషన్ వినిపిస్తాను సార్, ఇది వినండి. హలో అన్న, హాయ్ అన్న, బాగున్నారన్నా?
అన్నా నీతో మేము ఒక్క మాట మాట్లాడాలన్నా. మైక్ దగ్గర పెట్టు. మాది హలో అన్నా, హాయ్ అన్నా, బాగున్నారన్నా? అన్నా నీతో మేము ఒక్క మాట మాట్లాడాలన్నా. మాది అన్నమయ్య జిల్లా సుండపల్లి మండలం మచ్చాడ గ్రామం కేకలతోటపల్లె. నా పేరు వచ్చి పాడేపల్లి రమణ, మా తండ్రి వచ్చి పిచ్చయ్య. జగనన్నకు ఓట్లు వేసినామని చెప్పానే భూమి తగరాజు మా పేరుతో ఉన్న భూమి పైన కూడా పరకలకు వస్తున్నారు. మీ ఇద్దరు కోయట్లో ఉన్నామన్నా. మేము కోయట్లో ఉన్నాము, మా భార్య ఇద్దరము. పిల్లలు ఇంటికాడ ఉన్నారు. పిల్లలకి ఇంటి ముందర దావ కూడా అడ్డు వేసినారు పనియకుండా. సైడ్ పక్క దావ అంటే ఆ దావకు కూడా కట్టెలు అడ్డు పెట్టేసినారు. ఇది సామాన్యుల యొక్క పరిస్థితి. Yes. ఇది చిన్న సమస్యగా మనకు కనిపించవచ్చు, చాలా చిన్న సమస్యగా. Yes. గ్రౌండ్ లెవెల్లో కూడా ఈరోజు కేవలం ఓట్లు వేసారు అని చెప్పేసి ఒక కక్షతోటి ఈరోజు నిజంగా రాష్ట్రంలో ప్రజల్ని పట్టి పీడిస్తున్నారు. దీనికంటే దారుణం ఇంకోటి ఉంటుందా? ఒకసారి దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇంకోటిసారి ఒక చిన్న విషయం చెప్తే ఆపేస్తా. లోకేష్ గారి గురించి, రెడ్ బుక్ రాజ్యాంగం గురించి. లోకేష్ గారు ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి నడుస్తున్నది. సరే, ఇది టార్గెటెడ్గా నో డౌట్ ప్రతి ఒక్కరికి తెలుసు, టార్గెట్ చేసి అరెస్ట్ చేసినారు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. అచ్చెన్నాయుడు గారు మాకు ఇట్లాంటి టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగ్ నేను కొట్టిండు, అది కూడా మనం చూసినాము. ఇది టార్గెట్ చేసి మరీ చేసినటువంటి అరెస్ట్. ఆయన చెప్తే మిగతా నాయకులు అయితే చాలా బుద్ధ వెంకన్న అయితే అవును టార్గెట్ చేస్తాం, ఏమైంది టార్గెట్ చేస్తున్నాం, అవును టార్గెటెడ్ అయ్యింది అని చెప్తున్నారు, ఓపెన్ గా చెప్పేస్తున్నారు. నేను లోకేష్ గారికి ఒకటే విషయం చెప్పాలి ఏంటంటే, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఈరోజు మీరు అధికారంలో ఉన్నారని చెప్పేసి ఇవన్నీ నడిపిస్తున్నారు కదా సార్. కేవలం 8 నెలల్లో ప్రజల దగ్గర మీకు వచ్చినటువంటి వ్యతిరేకతని ఒక్కసారి మీరేదైతే పెట్టుకున్నారో ఇది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లని ఒక యూనిట్గా పెట్టుకుని వాళ్ళకి ఇంటర్నెట్లు, కంప్యూటర్లు ఇచ్చి ఏదైనా ఆఫీస్ రన్ చేస్తున్నారో వాళ్ళని ఒకసారి తెలుసుకొని చెప్పండి సార్. వ్యతిరేకత గురించి తెలుసుకొని చెప్పండి. మీకు వచ్చిన వ్యతిరేకత ఏదైతే ఉందో 8 నెలల్లోనే ఈ రోజు ఎలక్షన్ పెడితే, రేపు పొద్దున ఎలక్షన్ పెడితే మళ్ళీ వైసీపీ 151 రికార్డుని బద్దలు కొడుతుంది. ఇది నా ఛాలెంజ్ సార్, నో డౌట్ ఇందులో. సచివాలయ ఉద్యోగులు చెప్తున్నారు, పెన్షన్ తీసుకెళ్తున్నారు కదా సార్ ఇంటింటికి, తిట్టకుండా తిడుతున్నారంట. పెన్షన్ తీసుకుంటున్న అవ్వతాత వాళ్ళని తిడుతున్నారట, మా పథకాలు ఎక్కడ, మాకు ఇస్తానని డబ్బు ఎక్కడ, ఇది ఒక్కటి తీసుకొస్తున్నారని. మేమేం చేస్తాం, చంద్రబాబు ఇవ్వాలి కదా, గవర్నమెంట్ ఇవ్వాలి కదా, వాళ్ళు బలైపోతున్నారట ప్రతి విషయంలో సార్. సార్ ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నారు, ఏజ్డ్ పీపుల్ ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు ఏం చిన్న లెక్క కాదు సార్. 1,00,000 2 లక్షలు లేరు, వాళ్ళు దాదాపు 68 లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో. 68 లక్షల మంది ఓట్లు వేసే వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, పెన్షన్ తీసుకోవడానికి వెళ్తే యాక్సిడెంట్ అయితే చనిపోతున్నారు. మనం చూసినా మన న్యూస్ నిజంగా చాలా బాధేసింది సార్. రైట్. బాలాగారు, ఈ పోలీసు వ్యవస్థ తీరు ఎలా కనిపిస్తోంది సార్? సార్, ఆంధ్రప్రదేశ్లో పోలీస్ సిస్టమ్ ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే నా చిన్న డౌట్ అండి. ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఇప్పుడు పాషా గారు చెప్పిన విషయాలని ఒకసారి మనం పరిగణలోకి తీసుకుంటే, నిజంగా పోలీసులు అంటే మనందరికీ గౌరవము, రెస్పెక్ట్, అభిమానము అన్నీ ఉంటాయి. ఎందుకు అంటే పోలీస్ సిస్టమ్ ఉండడం వల్ల ఈ రోజు మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాము. దొంగలు మన మీద దాడికి రావట్లేదు, దోచుకోవట్లేదు. అలానే మనల్ని ఎవరైనా కొట్టడానికి వస్తే కాపాడడానికి పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఎవరైనా తిడితే కాపాడడానికి పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఎవరైనా ఏదైనా బూతులు మాట్లాడినా పోలీస్ వాళ్ళు ఉన్నారు. ప్రతి దానికి కూడా మనం పోలీస్ వ్యవస్థ ఉంది అని జనరల్ పీపుల్ కి అందరికి కూడా మైండ్ లో ఒక సైకలాజికల్ గా అదొక సేవ్ అయిపోయిన డేటా, రైట్? ఇప్పుడు అలాంటి డేటాని ఎవరిని నిద్ర కొట్టి లేపినా, అడిగినా, ఎవరైనా చంప మీద చెల్లుమని కొడితే ఫస్ట్ అతనికి వచ్చే గుర్తు ఏంటంటే సార్, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చెయ్యాలి. కరెక్ట్. అలాంటి పోలీసుల వ్యక్తుల మీద ప్రజలకి ఉన్న గౌరవాన్ని ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకై వాళ్ళు దిగజార్చుకుంటుంటే, రేపు రాబోయే రోజుల్లో పోలీస్ వ్యవస్థ మీద నాకు తెలిసి ఐపీసీ, బిఎన్ఎస్ఎస్ లో జనరల్ ఎగ్జామ్షన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ డిఫెన్స్ తీసుకునే రోజులు ఈ పోలీస్ వాళ్ళు చూడాల్సిన పరిస్థితికి వచ్చేస్తుంది సార్. దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్రజలకి లాని నేర్పించకండి. ప్రజలు లాని నేర్చుకొని వాళ్ళ యొక్క ప్రైవేట్ డిఫెన్స్ ని వాళ్ళ చేతుల్లో తీసుకునే విధంగా పోలీస్ వాళ్ళు అలాంటి పరిస్థితులకు తెచ్చుకుంటే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాధపడాల్సిన పరిస్థితికి వస్తుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే సార్, ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే కిడ్నాప్ అయిపోయి ఉన్నాడో, పాపం బహుశా అతనికి లాలో జనరల్ ఎగ్జామ్షన్స్ తెలియదు అనుకుంటా. తెలిసి ఉంటే నిజంగా అతని మీద కేసు లేదు, నోటీస్ లేదు, అరెస్ట్ కాదు, లేకపోతే అతన్ని సేవ్ చేసినట్టు కాదు, ఏది కాదు, అతన్ని ఒక అప్రహెండ్ చేస్తున్నారు. అప్రహెండ్ చేస్తున్నప్పుడు నాకు ఇది అప్రహెండ్ ఇల్లీగల్ అని అనిపించింది, నేను ప్రైవేట్ డిఫెన్స్ చేసుకుంటా అని చెప్పి తిరగబడితే పరిస్థితి ఏంటి? ఎందుకు భయం? ప్రైవేట్ డిఫెన్స్ అనేది అదే, నేను అదే చెప్తాను, ప్రజల్ని లాని ఫాలో అయ్యే విధంగా చేయండి తప్ప
లాని వాళ్ళు తెలుసుకొని వాళ్ళ లా రైట్ ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకునే విధంగా మాత్రం పోలీసు వాళ్ళు చేస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులకే ఇది చాలా ప్రమాదము. వ్యవస్థ మీద నమ్మకం Right. పోతుంది. Yes. మిగతా వ్యవస్థల మీద కూడా ఇదానే నమ్మకాన్ని నిలబడాలి అంటే పోలీస్ డిపార్ట్మెంటే చాలా హుందాగా పనిచేయాల్సి ఉంటుంది. Yes. ప్రతి ఒక్కరికి గౌరవించడం నేర్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే పోలీస్ స్టేషన్లలో కూడా ఎలా పడితే అలా మాట్లాడే రోజులు పక్కకి వెళ్ళిపోయాయి. దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం, ప్రజల్ని గౌరవించడం మొదలు పెట్టాలి. Right, మనం sir. చూసాం 2019 నుంచి 24 వరకు గవర్నెన్స్ లో ఓపెన్ పోలీసింగ్, విజువల్ పోలీసింగ్ అని చెప్పి కొన్ని తీసుకొచ్చారు. అంటే పోలీసు వాళ్ళు బయటే ఉంటారు, అక్కడ ప్రజలు ఎలా తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా లేదా, ఈవెన్ మగవాళ్ళకు కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేసి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ఎక్కడైనా ఏదైనా జరిగితే, ఏ ఆడపిల్లకైనా అపాయం జరిగితే ఇమీడియట్లీ దిశ యాప్ లో మీరు ఇస్తే పోలీసు వాళ్ళు త్వరగా వస్తారని చెప్పేసి. ఈ రోజు మీరు నమ్ముతారా నమ్మరు సార్, నాకు తెలిసినంత వరకు ఎన్నో సార్లు నా మొబైల్ నెంబర్ నుంచి నేను 100కి 112కి కాల్ చేస్తే పోలీసు వాళ్ళు గంటకు కూడా రారండి. ఫోన్ ఎత్తిన తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్, కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి అసైన్ చేస్తారు. వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటో సార్ అందరూ తెలుసుకోవాలి. స్టాఫ్ లేరు, బందోబస్తుకి వెళ్ళారు, బందోబస్తు నుంచి ఇంకా రాలేదు, డ్యూటీలో ఒకటే పోలీసు వాళ్ళు డ్యూటీలో ఒకరే ఉన్నారు, డ్యూటీలో కొంతమంది ఉన్నారు, మా దగ్గర స్టాఫ్ లేవు, ఇది సార్ రీజన్స్ చెప్తున్నారు. రైట్. సో ఈ విధంగా ఉంటే నిజంగా ఏ విధంగా లా అండ్ ఆర్డర్ కాపాడగలుగుతారు? ఎస్, రాజీవ్ గాంధీ గారు, ఈరోజు చూస్తుంటే మొత్తం ఎల్లో మీడియా నడుపుతున్నట్ట ఈ మొత్తం వ్యవహారాన్ని అన్నది అర్థం కావట్లేదు. ఈ బెజవాడ పోలీసులకు ఏమైంది? కోర్టు హాల్లోకి వంశీ సతీమణి మద్దతుదారులకు ఎలా అనుమతిస్తారు? రాధాకృష్ణ గారు పాపం చాలా బాధపడి రాసినటువంటి వార్త. అదేనండి, ఇప్పుడు కోర్టులోకి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నారా లోకేష్ గారిని ఎలా అలౌ చేశారు, లేదా చంద్రబాబు నాయుడు గారి లాయర్ని ఎలా వాళ్ళకి వేరే రాజ్యాంగం, వాళ్ళకి వేరే చట్టం ఉంటుంది సార్. ఇక్కడ వంశీకి ఎట్లా వాళ్ళ భార్యని ఎలా అనుమతి చేస్తారు? ఆమె కూడా కొట్టి తరిమేయాలి కదా, ఆమె పైన లాఠీ చార్జ్ చేయాలి కదా అన్నట్టుగా ఉంది ఆ రాత చూస్తే. ఏదో కక్ష సాధించి రాసినట్టుగా కనిపిస్తోంది సార్. ఇప్పుడు ప్రస్తుతం ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఒక వెన్నుమొక్కలాగా ఉన్నది ఎల్లో మీడియా. బయట మిమ్మల్ని నన్ను వచ్చి మర్డర్ చేసేసిన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇప్పుడు మిమ్మల్ని నన్ను మర్డర్ చేసిన ఆ ఎల్లో మీడియాలో ఏమొస్తుందంటే మనమే పరిగెట్టి వెళ్ళిపోయి అక్కడ రోడ్డు మీద పడిపోయినటువంటి ఒక కత్తికి మనమే మీదెళ్ళి పడిపోతే ఆ కత్తి మనకు పొరపాటు పుచ్చుకుంది, దానివల్ల మనం చనిపోయింది తప్పితే మనల్ని ఎవడు మర్డర్ చేయలేదని చెప్పి ఒక కొత్త కహాని వదులుతారు. ఇది ఎల్లో మీడియా తీరు. కాబట్టి ఎల్లో మీడియా గురించి ఎంత తక్కువ మనం మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ ఒక విషయం అంతకంటే సీరియస్ మ్యాటర్ ఒకటి ఉంది సార్, ఒక్కసారి చూపిస్తాను మీకు. వేట మొదలు, వైసీపీ మాజీల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, తరువాతి లిస్టులో జోగి, కొడాలి, పేర్ని. గుడివాడ టీడీపీ ఆఫీస్ పై దాడిలో కొడాలి నానిపై త్వరలో కేసు. వీళ్ళే చెప్పేస్తున్నారు ముందే ఎవరెవరిని అరెస్ట్ చేయబోతున్నారు, ఏం కేసులు పెట్టబోతున్నారు అనేది ముందే రాసేస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం సార్. ఈశ్వర్ గారు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయకపోతే వీళ్ళు బాధపడిపోయేటట్టున్నారు ఇప్పుడు అర్జెంటుగా. సార్ ఇప్పుడు వాళ్ళని డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు, చేయడానికి ప్రిపేర్ అయ్యారు. దాన్ని ముందుగా ప్రజల్లోకి వదులుతున్నారు మీడియా ద్వారా. ఏమని? ఇప్పుడు మామూలుగా పేరు నాని గారిని అరెస్ట్ చేశారు అనుకోండి, ఏమనుకుంటారు ఎవరన్నా, అరే అంత సౌమ్యుని ఎందుకు అరెస్ట్ చేశారు, ఆయన మంచోడే, మచిలీపట్నంలో 2 వీలర్ మీద తిరిగాడే, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు, ఆయన ఏం చేశాడు అని అనుకుంటారు పబ్లిక్. కానీ ఇలాగ మీడియాలో 2 రోజుల ముందు 4 రోజుల ముందు బ్యానర్ ఐటమ్ వేశారు అనుకోండి, ఆహా మంచోడు కూడా చెడ్డోడు అని చిత్రీకరిస్తే ప్రజలు కూడా డౌట్ పడొచ్చు కదా. సో అందులో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. మీకు ఇంకోటి చెప్తున్నాను, నిన్న కాక మొన్న ఒక అత్యంత జుగుప్సాకరమైనటువంటి కేసు తిరుపతిలో జనసేన నాయకుడి పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అంత జుగుప్సాకరమైనటువంటి పరిస్థితుల గురించి మీడియాలో మాట్లాడితే మన స్థాయి, మీడియా స్థాయి కూడా తగ్గిపోతుంది, అంత దరిద్రమైనటువంటి కేసులు. అందులో అతను ప్రెస్ మీట్ లో కూర్చుని, ప్రెస్ మీట్ కాదు సార్, ఒక వీడియోలోనో ఒక డిబేట్ లోనో, సోకాల్డ్ ఎల్లో మీడియా డిబేట్ లో మీరు చూడండి, 2-3 రోజుల్లో ఒక రోజులో జైపూర్ నుండి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారని చెప్పాడు. అతను అన్న 24 గంటల్లో జైపూర్ పోలీసులు దిగిపోయారు. అంటే పోలీసు పని చేస్తున్నారా, లేదా రాజకీయ నాయకులు చెప్పిందే వేదంగా పనిచేస్తున్నారా? చట్టం ప్రకారం పనిచేయట్లేదు పోలీసు వాళ్ళు. ఈ యొక్క కూటమి నాయకులు చెప్తూ అమలు చేసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే పోలీసు వాళ్ళు పనిచేస్తున్నారు. దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. రెండవది, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా ఇలా అరెస్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కార్యకర్తలకు ఎలాగ వెన్నుదన్నుగా నిలబడతానన్నారో జగన్ 2.0లో చూపిస్తానన్నారు. ఆయన అన్నటువంటి ఆ మాటతో 19 నుంచి 24 మధ్యలో మేము కార్యకర్తల కోసం పనిచేయలేదు, మా పార్టీ పెద్దగా ఓన్లీ ప్రజల కోసమే పనిచేసిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళకే టైం కేటాయించారు. దానివల్ల మా కార్యకర్తల లోకం నిస్తేజం అయింది. కొంత 29 ఎన్నికల్లో వెనకంజలో ఉన్నాం, దానివల్ల మేము ఓడిపోయాం. మా నాయకుడు మా యొక్క లోపాలను తెలుసుకున్నారు, రాజకీయాల్లో సహజం తెలుసుకున్నటువంటి నాయకుడు దానికి కార్యకర్తలకు చెప్పాడు, జగన్ 2.0లో మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటాను,
ప్రజలు ఒక కన్ను, కార్యకర్తలు ఒక కన్ను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ దెబ్బతో ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉవ్వెత్తున ఉత్తేజం, ఉత్సాహం సునామీలో తన్నుకొచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉత్సాహం అనే సునామీలో కూటమి కొట్టుకుపోక తప్పదు. అది అర్థమైపోయింది వాళ్ళకి. ఇప్పుడు భయపెట్టడం చాప్టర్ 2 ఓపెన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అనగానే వీళ్ళు 2.0 చాప్టర్ ఓపెన్ చేశారు. అందులో ఏంటి, నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా కార్యకర్తలందరినీ లోపల వేసే ప్రక్రియ. 2.0లో సోకాల్డ్ వల్లభనేని వంశీ గారు, పేర్ని నాని గారు, కొడాల నాని గారు, లేదా జోగి రమేష్ గారు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది అన్న దాన్ని చూపించే ప్రక్రియలో భాగంగా ఈ యొక్క అరెస్టులు ఉంటాయి తప్పితే, గుర్తుపెట్టుకోండి కూటమి నాయకులు చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, కార్యకర్తలు గాని, సోషల్ మీడియా సైనికులు గాని, మీరు అరటి చెట్టుని అడ్డంగా నరికేసి చెట్టు చచ్చిపోయింది అనుకోవచ్చు, కానీ మళ్ళీ మొలకెత్తాం, మా దొమ్మేటో చూపిస్తాం. మేము బంతిలాటోలో మీరు నేలకేసి కొడుతూ ఉంటే మేము ఇంకా ఇంకా పైకి లెగుస్తాం. గడియారంలో తిరిగే ముందులాగా 24 గంటలు పార్టీ కోసం కష్టపడతాం. మీ ఇష్టం పెట్టండి, ఒక 4 ఏళ్లు సహిస్తాం, భరిస్తాం, వచ్చిన తర్వాత మీకు చుక్కలు చూపిస్తాం, గుర్తుపెట్టుకోండి. బాలగారు మీ పాయింట్ ఏంటి? క్లోజింగ్ లో నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను సార్. రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లీగల్ గా ఎవరైతే కేసులు పెట్టి భయపడుతున్నారో త్వరలోనే మేము ఒక వెబ్సైట్ కూడా తీసుకురాబోతున్నాము, న్యాయసురక్ష.com అని చెప్పేసి. ఎవరికి ఎలాంటి ఇల్లీగల్ అరెస్టులు జరిగినా ఎవరు భయపడకండి. ఈ యొక్క ఇల్లీగల్ అరెస్టుల నుంచి కానీ, ఇల్లీగాలిటీస్ గురించి కానీ, పోలీసు ఇల్లీగల్ గా బిహేవియర్ దాని నుంచి కానీ మీరు ఆ వెబ్సైట్ లో నమోదు చేసుకోండి. మేము డైరెక్ట్ గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మిమ్మల్ని కాపాడుతాం. గుడ్ సార్. ఇదేం చెప్తారు సార్, త్వరలో ఎవరెవరిని అరెస్ట్ చేయాలి? గుడివాడ టీడీపీ ఆఫీస్ పై దాడిలో కొడాలి నానిపై త్వరలో కేసు పెడతారట. ముందే రాసేసుకుంటున్నారు ఎవరెవరిని అరెస్ట్ చేయాలనేది, ముందే లిస్ట్ ఇస్తున్నారు. సార్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, సార్ అదే చెప్తున్నాను, ఏం జరుగుతుందంటే జరుగుతున్నటువంటి ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో దాని మీద వార్తలు రావాలి, న్యూస్ అనేది రావాలి. ఇక్కడ రివర్స్ జరుగుతుంది రాష్ట్రంలో. ఇక్కడ ఏదైతే ఎల్లో మీడియా ఏదైతే చెప్తున్నదో దాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. దీనికి ఇక్కడ రాసి ప్రజల్ని మైండ్ ఒకసారి ట్యూన్ చేస్తున్నారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 6 నెలలు డిసెంబర్ వరకు డైవర్జన్ పాలిటిక్స్ పీక్ లో నిలిచినాయి. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇప్పుడు డైవర్జన్ పాలిటిక్స్ కొంచెం తగ్గంగానే వీళ్ళకి భయం, అరే ప్రజలకి మళ్ళీ 6 హామీలు గుర్తొస్తున్నాయి, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక మంత్రిని, ఒక ముఖ్యమంత్రి కొడుకునని కూడా చూడకుండా పట్టుకుని ఆడవాళ్ళు ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు. ఏం చేయాలి అంటే అప్పుడు గుర్తొచ్చిన పేర్లే ఈ వల్లభనేని వంశీ, కొడాలి నాని అన్న పేరు, అప్పుడు పేరు నాని, రోజా గారు, వీళ్ళందరి పేర్లు గుర్తొచ్చినాయి. ఇక్కడ ఒక విషయం సార్, పొద్దుటి నుంచి ఒక డ్రామా నడుస్తుంది. ఎక్కడ అంటే ఇక్కడ ట్విట్టర్లో, టీడీపీ అఫీషియల్ ట్విట్టర్లో దళితుడు సత్యవర్ధన్ అని చెప్పేసి ఒక డ్రామా చేస్తున్నారు. దళితుల్ని ఎంత రెస్పెక్ట్ చేస్తారో చంద్రబాబు నాయుడు గారు మీకు నాకు తెలుసు. ఎవరు మాత్రం ఎస్సీ ఎస్టీలు కులాలలో పుట్టాలనుకుంటారు అని చెప్పేసి దళితులని మీ తోకలు కత్తిరిస్తా, మీ తోకలు కత్తిరిస్తా అన్నటువంటి అది కూడా చూసినాము. మీరు ఈ రోజు చంద్రబాబు నాయుడు, నేను ఒక విషయం చెప్తున్నా, ఈ రోజు మహిళలు అన్నాడు, నా తల్లిని అన్నాడు, నా తల్లి, ఇప్పుడు వంశీ గారిని అనేది అదే కదా, రెడ్ బుక్ లో పేరు వచ్చింది అదే కదా, తల్లిని అన్నాడు అని చెప్పేసి నువ్వు అంత బాధపడుతున్నావు లోకేష్ గారు. అందరూ కూడా అనాలి, ఎవరి తల్లైనా తల్లే, అందులో ఎటువంటి సందేహం లేదు. అనడా లేదా అన్నది అది ఇంకా క్లారిటీ లేదు, అనలేదు అని చెప్పేసి నేను అంటున్నాడు, అది వేరే విషయం. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు మోదీ గారి భార్యనంటే రాని కోపం, అప్పుడు మీరు మాట్లాడలేదా? ఎలక్షన్లు, నల్ల చొక్కాలు, మోదీ గారు రెడ్ బుక్ లేదు కదా. మరి అదే సార్ నేను అనేది, అది పెద్ద మనిషి చేసే పని. ఏమన్నాడు? రాజకీయంగా తీసుకున్నాడు ఆ విషయాన్ని మోదీ గారు, పెద్ద మనిషి ఏమన్నాడు? ఇది నా మీద చేసిన అలిగేషన్, ఇదని సమాధానం చెప్పింది. కానీ ఇక్కడ ఇట్లా చిల్లర పని చేయలేదు సార్. అరెస్ట్ చేయాలంటే ఏముంది సార్, పవర్ లో లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి లోపలేసేవాడు. రైట్, థ్యాంక్ యూ సార్. పాషా గారు చర్చలో పాల్గొన్నందుకు. డాక్టర్ బాలా గారు, కొండా రాజీవ్ గాంధీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.